అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. మీరు కనుక ఏఐ న్యూస్‌ని, ఏఐ టెక్నాలజీస్‌ని, ఏఐలో జరుగుతున్న డిఫరెంట్ అప్డేట్స్‌ని క్లోజ్‌గా ఫాలో అవుతూ ఉంటే లాస్ట్ 4-5 డేస్ నుంచి ఎక్కడ చూసినా డీప్ సీక్ ఏఐ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు కనుక ఆ న్యూస్‌ని ఫాలో అవ్వకపోతే ఆర్ ఆ కంటెక్స్ట్ సరిగ్గా అర్థం కాకపోతే వంశీ భవాని ఈస్ హియర్. సో మీకు ఈ వీడియోలో డీప్ సీక్ ఏఐ అంటే ఏంటి? డీప్ సీక్ ఏఐ సడన్‌గా అంత ఫేమస్ ఎందుకు అవుతుంది? ఎక్కడ చూసినా మీకు చాట్ జీపీటీతో కంపారిజన్ ఎందుకు కనపడుతుంది? అండ్ ఫైనల్లీ ఈ డీప్ సీక్ ఏఐని మీరు ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. మొత్తం డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్డ్ అండ్ వీడియో ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, డీప్ సీక్ ఏఐ కూడా మనకి ఈ మధ్యన వచ్చిన మల్టిపుల్ ఎల్ఎల్ఎమ్స్ ఏవైతే ఉన్నాయో, జెమినీ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, క్లౌడ్ కావచ్చు, వీటిలాగే ఇది కూడా ఒక ఎల్ఎల్ఎం బేస్డ్ ఏఐ టూల్, రైట్? సో దీన్ని మీరు కావాలంటే యాజ్ అ చాట్ ప్లాట్ఫామ్, చాట్ ఇంటర్ఫేస్లో యూస్ చేసుకోవచ్చు, లేదా వయా వాళ్ళ ఏపీఐస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ సిమిలర్ టు చాట్ జీపీటీ, రైట్? మనకి మెయిన్ థింగ్, దీంతో కంపారిజన్ మనకి ఎక్కువగా చాట్ జీపీటీ పేరు ఎందుకు వినపడుతుంది? దీని చుట్టూరు దర్ ఇస్ లాట్ ఆఫ్ పొలిటికల్ కమెంటరీ ఆల్సో. యూఎస్లో చాలా స్టాక్స్ పైకి కిందకి, రైట్? నేను ఆ పాలిటిక్స్లోకి వెళ్ళను, రైట్? ఈ వీడియోలో ఐ ఫోకస్ ఆన్ గివింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డీప్ సీక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే deepseek.com, దీంట్లో మెయిన్ థింగ్ మీరు వాళ్ళు చూసుకుంటే హెడ్డింగ్లోనే డీప్ సీక్ R1 ఈజ్ నౌ లైవ్ అండ్ ఓపెన్ సోర్స్, అక్కడ దాకా బాగానే ఉంది. రైవలింగ్ ఓపెన్ ఏఐస్ మోడల్ O1. సో వీళ్ళే మేము ఓపెన్ ఏఐ వల్ల O1 మోడల్తో రైవలరీ అంటే ఇక్కడ మీకు ఫ్యాక్షనిజం అది కాదు. సో వాట్ దే ట్రైయింగ్ టు సే ఇస్ ఆ మోడల్కి మేము కాంపిటీటర్ అని చెప్పుకుంటున్నారు, రైట్? సో టు అండర్స్టాండ్ వీళ్ళు కాంపిటీటర్ ఎలా అని చూసుకుంటే ఫస్ట్ మనం బేసిక్లీ ఆ ఓపెన్ ఏఐ O1 మోడల్ ఏం చేస్తుంది, రైట్? అర్థం చేసుకుందాం. సో జస్ట్ గో టు ఓపెన్ ఏఐ O1 పేజ్, రైట్? openai.com/O1. సో రీసెంట్గానే ఓపెన్ ఏఐ వాళ్ళు ఈ O1ని రిలీజ్ చేశారు. సో ఈ O1 ఏంటంటే కొన్ని టాస్కుల్లో మనకి రీజనింగ్ అండ్ థింకింగ్ పవర్ ఎక్కువ కావాల్సి ఉంటుంది, ఈవెన్ ఇన్ ద రెగ్యులర్ డే టు డే వర్క్స్, రైట్? కొన్నిటిని లెట్స్ ఇప్పుడు బైక్ స్టార్ట్ చేయాలి, దాంట్లో పెద్ద లాజిక్ రీజనింగ్ అక్కర్లేదు, రైట్? అలవాటు అయిపోయింది కాబట్టి విల్ స్టార్ట్ ఇట్, వెళ్ళిపోతాం, రైట్? బట్ లెట్స్ యూ వాంట్ టు సాల్వ్ అ మ్యాథ్స్ క్వశ్చన్ ఆర్ ఒక కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కోడింగ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. దాంట్లో బోల్డ్ అంతా లాజికల్ అండ్ రీజనింగ్ ఏవైతే మనకి అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటాయో వాటిని అప్లై చేయాల్సి ఉంటుంది, రైట్? సో అదేవిధంగా ఏఐని యూజ్ చేసుకుని ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు దాంట్లో రీజనింగ్ ఎక్కువ కావాల్సి ఉంటే ఇటువంటి రీజనింగ్ మోడల్స్ ఎక్కువగా హెల్ప్ అవుతాయి. అండ్ ఓపెన్ ఏఐ O1 ఈజ్ వన్ సచ్ రీజనింగ్ మోడల్. సో మీరు చూస్తే వీ హ్యావ్ డెవలప్డ్ అ న్యూ సిరీస్ ఆఫ్ ఏఐ మోడల్స్ డిజైన్ టు స్పెండ్ మోర్ టైమ్ థింకింగ్ బిఫోర్ దే రెస్పాండ్. సో సింపుల్, రైట్? డైరెక్ట్గా నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ అ రీసెంట్ కాంటెక్స్ట్ ఆర్ అ లిమిటెడ్ సెట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఎక్కువ టైం రీజనింగ్ అండ్ థింకింగ్ మీద ఒకవేళ మోడల్ స్పెండ్ చేస్తే అటువంటి మోడల్స్ని మనం రీజనింగ్ మోడల్స్ అంటాం. అండ్ ఆ రీజనింగ్ మోడల్స్లో ఒకటేమో ఓపెన్ ఏఐ వల్ల O1, ఒకటేమో డీప్ సీక్. సో డీప్ సీక్ ఆ విధంగా చాట్ జీపీటీ కాంపిటీటర్. నౌ కాంపిటీటర్ ఎందుకు, రైట్? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వీళ్ళు వాళ్ళ మల్టిపుల్ మెట్రిక్స్లో ఆల్రెడీ GPT-4o బీట్ చేస్తున్నారు, ఓకే అన్న? సో మనకి ఈ రీజనింగ్ మోడల్స్లో ఈ రెండే ఉన్నాయా అంటే లేదు, చాలా ఉన్నాయి. మరి ఎందుకని సడన్గా ఈ డీప్ సీక్ అంత ఓపెన్ ఏఐ వాళ్ళ చాట్ జీపీటీ కంటే ఇప్పుడు ఐ థింక్ యాప్ స్టోర్లో డీప్ సీక్ ఈజ్ ట్రెండింగ్, పొజిషన్స్లో నెంబర్ 1 ఉంది ఇది, క్రాసింగ్ చాట్ జీపీటీ. ఎందుకని? ద రీజన్ ఈజ్ ఆల్రెడీ డీప్ సీక్ చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ వాళ్ళ మోడల్స్ని మల్టిపుల్ మెట్రిక్స్లో క్రాస్ చేసింది. దాట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ మీరు ఈ ఓపెన్ ఏఐ వల్ల O1ని వాడుకోవాలి అంటే యూ కెన్ జస్ట్ ట్రై ఇట్ యూజింగ్ చాట్ జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ వాళ్ళు యూజ్ చేసుకోగలరు. అండ్ దాన్ని కూడా అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే మంత్లీ $200ని పే చేయాలి. కెన్ యూ ఇమాజిన్? $200 ఖర్చు పెడితేనే మీరు ఈ ఓపెన్ ఏఐ O1ని వాడగలరు. కోటిన్నర బాగా ఎక్కువ కదా. బట్ అదే డీప్ సీక్ వాళ్ళు కంప్లీట్లీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. దాట్స్ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. సో ఈ విధంగా ఎక్కడైతే మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుందో అక్కడ ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ సంథింగ్ చీపర్ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటే వాట్ విల్ యూ చూస్? ఆబ్వియస్లీ ద చీపర్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ మోడల్. సో అందుకని ఈ డీప్ సీక్ అంతలా ట్రెండ్ అవుతుంది, రైట్? అండ్ ఈ పొలిటికల్ కమెంటరీ అంతా ఎందుకు? బికాస్ డీప్ సీక్ ఈజ్ అ చైనీస్ కంపెనీ, చైనీస్ ప్లాట్ఫామ్, రైట్? సో
ఇఫ్ యూ వాంట్ ఆ పొలిటికల్ కమెంటరీ గురించి మాట్లాడుకుందాం, బట్ ఐ డోంట్ రియలీ థింక్ మీకు కానీ నాకు కానీ దానివల్ల అంతగా హెల్ప్ అవ్వచ్చు, రైట్? వి జస్ట్ వాంట్ టు యూజ్ ఏఐ టూల్స్ అండ్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ఎవరు చేస్తే ఏంటి, రైట్? సో హౌ టు యూస్ దిస్, రైట్? లెట్స్ గో ఇన్ టు దట్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. సో మనకి చాట్ జీపీటీ ఏదైతే చాట్ ఇంటర్ఫేస్ ఉంటుందో అటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది. సో డ్యూ టు లార్జ్ స్కేల్ మెలీషియస్ అటాక్స్ ఆన్ డీప్ సీక్స్ సర్వీసెస్, రిజిస్ట్రేషన్ మేబీ బిజీ అంట. చెప్పాను కదా దీని చుట్టూరు, అంటే లెట్స్ నాట్ టాక్ అబౌట్ దాట్, బట్ చాలా జరుగుతుంది గైస్. బికాస్ ఐ మీన్ థింగ్స్ ఆర్ గెటింగ్ రియలీ ట్రికీ హియర్. అంటే ఏఐ ఈ కాంపిటీషన్లో యూఎస్, చైనా ఈ కాంపిటీషన్ కూల్. సో లెట్స్ ట్రై, బికాస్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ కొత్త అకౌంట్తో ట్రై చేస్తే అవుతుందో తెలీదు. నేను నా పర్సనల్ అకౌంట్ ఆల్రెడీ చేశాను, బట్ లెట్స్ ట్రై విత్ మై వంశీ భవానీ కాంటాక్ట్ అకౌంట్. రిజిస్ట్రేషన్ అవుతుందో లేదో చూద్దాం. లెట్స్ ట్రై దాట్. సో వీఆర్ ఇన్. సో సింపుల్గా సిమిలర్ టు చాట్ జీపీటీ మీ జీమెయిల్ని వాడుకుని లాగిన్ అయిపోండి. లెట్స్ ట్రై టు ఆస్క్ అ క్వశ్చన్, రైట్? లాజికల్ రీజనింగ్ ఇన్వాల్వ్ అయిన ఒక కోడింగ్ క్వశ్చన్ అడుగుదాం. సుడుకు ఉందనుకుందాం. ఆ సుడుకుని మీరు డైనమిక్ ప్రోగ్రామింగ్తో సాల్వ్ చేస్తే అప్రోచ్ ఎలా ఉంటుంది, బ్యాక్ ట్రాకింగ్ వాడి సాల్వ్ చేస్తే అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దట్, రైట్? సో ఇక్కడ మీరు డైరెక్ట్గా దీన్ని సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, బట్ దాంట్లో ఆ రీజనింగ్ మోడల్ యూజ్ అవ్వదు. సో ఆ రీజనింగ్ మోడల్ యూజ్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ ఈ డీప్ థింక్ R1ని సెలెక్ట్ చేయాలి, రైట్? సో మీరు హోవర్ చేస్తే యుల్ సీ దట్, రైట్? ఏమైనా వస్తుంది ఇక్కడ, లెట్ మీ హోవర్ ఇట్ అగైన్. యూజ్ డీప్ సీక్ R1 టు సాల్వ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక పోయం కావాలి, ఒక పాట కావాలి, ఒక పాట రాద్దాం అనుకుంటున్నాను. దానికోసం R1 అక్కర్లేదు, రీజనింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటేనే R1 కావాలి. ఇక్కడ రీజనింగ్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి లెట్స్ సెలెక్ట్ R1 అండ్ క్లిక్ ఆన్ సెండ్. ఇక్కడ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈస్ దాని థాట్ ప్రాసెస్ని ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ప్రస్తుతానికి మీకు కనబడుతున్న ఆన్సర్ ఏదైతే ఉందో, అగైన్ నేను దీన్ని ఎడిట్ చేయట్లేదు. సో బేసిక్లీ ఇట్స్ సేమ్ టైం అనమాట. ఇట్ విల్ టేక్ దిస్ మచ్ టైమ్ టు థింక్ యాక్చువల్లీ. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మినిమైజ్ దిస్. ఇది ఆన్సర్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ద థాట్ ప్రాసెస్ ఆన్ హౌ ఈ మోడల్ ఆ క్వశ్చన్ని థింక్ చేస్తుందని చెప్పి. సో వన్స్ ద థింకింగ్ ప్రాసెస్ ఈజ్ ఓవర్, విచ్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. సో మనకి మీరు చూసుకుంటే లైక్ ఒక మనిషి, ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రోగ్రామర్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయమంటే ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ ఆలోచన మొత్తం కూడా ఈ మోడల్ చేస్తుంది, రైట్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రీజనింగ్ మోడల్స్. సో దట్ టు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ ట్రెండింగ్. సో దీన్ని ఫర్దర్గా మనం ఎలా వాడుకోవాలో ఐల్ మేక్ వీడియోస్, బట్ దిస్ వీడియో ఐ వాంట్ టు కీప్ ఇట్ సింపుల్ ఫర్ ఎవ్రీబడి హూ వాంట్ అండర్స్టాండ్ డీప్ సీక్. సో యా, థింకింగ్ అయిపోయింది. సో అరౌండ్ 47 సెకండ్లు ఆలోచించి ఆ తర్వాత ఆన్సర్ ఇచ్చింది. ఎనీవేస్, రైట్? సో ఎక్కడైనా సరే ఆలోచించి టైం తీసుకుని ఆన్సర్ చెప్తే ఇట్ విల్ బీ మోర్ ఆప్టిమైజ్డ్. దట్ టు లాజికల్ క్వశ్చన్స్లో ఆప్టిమైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీజనింగ్ ఉంటే ఆన్సర్స్ విల్ బీ మోర్ అక్యురేట్, రైట్? సో ఈ థాట్ ప్రాసెస్ని మినిమైజ్ చేద్దాం. లెట్స్ ఇది ఆన్సర్. సో కోర్ కాన్సెప్ట్స్ ఏంటి అని చెప్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. సో కంక్లూషన్, బ్యాక్ ట్రాకింగ్ ఈజ్ ప్రిఫర్డ్ సొల్యూషన్ ఫర్ సుడోకు, ఆఫరింగ్ అ బ్యాలెన్స్ ఆఫ్ సింప్లిసిటీ అండ్ ఎఫిషియన్సీ. డైనమిక్ ప్రొవైడ్స్, అదే DP ప్రొవైడ్స్ నో ప్రాక్టికల్ అడ్వాంటేజ్ హియర్ డ్యూ టు ప్రాబ్లమ్ స్ట్రక్చర్, రైట్? సో ఐ మీన్ దట్స్ ద కరెక్ట్ ఆన్సర్ టు. బట్ మీరు ఇఫ్ యూఆర్ అ ప్రోగ్రామర్ ఈ థాట్ ప్రాసెస్ని చూసి కూడా చాలా నేర్చుకోవచ్చు, రైట్? దట్స్ హౌ దిస్ ఈజ్. సో వాళ్ళు మనకి ఇంటర్ఫేస్ మొత్తం కూడా మనకి అలవాటైన చాట్ జీపీటీ లాగానే ఇచ్చారు. సో ఇట్స్ ఈజీ టు యూస్. ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. లైక్ జస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ఇటువంటి క్వశ్చన్స్ వేర్ రీజనింగ్ ఈజ్ రిక్వైర్డ్, అటువంటి కేసెస్లో దీన్ని సెలెక్ట్ చేసి ఒకసారి, సెలెక్ట్ చేయకుండా ఒకసారి ట్రై చేయండి. యూ విల్ సీ ద డిఫరెన్సెస్. అండ్ అడిషనల్లీ మనకి ప్రస్తుతానికి ఓవన్లో లేని క్యాపబిలిటీ ఏంటి అంటే రీజనింగ్ మోడల్ ప్లస్ సర్చ్ ఎనేబుల్ చేయలేదు. ఇంకా చేసేస్తారు, పెద్ద కష్టం కాదు, బికాస్ సర్చ్ ఆల్రెడీ ఉంది. బట్ దీంట్లో ఆల్రెడీ ఎనేబుల్ చేసేసారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైవ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం. లెట్స్ సీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ లైవ్ క్రికెట్ మ్యాచ్ గోయింగ్ అట్ ద మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జరుగుతుంది అనుకుందాం, రైట్? సో బేసిక్గా అక్కడ ఈ సర్చ్ని వాడి మీరు ఏం చేయొచ్చు అంటే, ఓకే ఇప్పుడు జరుగుతున్న లైవ్లో జరుగుతున్న ఈ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చూసి ప్రస్తుతం, బికాస్ ఇట్ విల్ రెఫర్ టు ఆల్ ది లింక్స్ ఇన్ ద టాప్ సర్చ్, రైట్? దాన్ని రెఫర్ చేసి ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నావు, ఎందుకు, నీ అనాలిసిస్ ప్రొవైడ్ చేయి అని చెప్పి రీజనింగ్ R1 ప్లస్ సర్చ్ ఎనేబుల్ చేసి అడిగితే ఇట్ విల్ యూస్ ద కరెంట్ డేటా, కాబట్టి రెలవెంట్గా ఉంటుంది అండ్ రీజనింగ్ని వాడుతుంది కాబట్టి ఆన్సర్ మరింత అక్యురేట్గా ఉంటుంది. అర్థమైందా? సో మీకు సర్చ్ని ఇన్వాల్వ్ చేసి R1 వాడడం ఇంకా హెల్ప్ అవుతుంది. ప్రస్తుతానికి లేదు ఓవన్లో, బట్ షుడెంట్ బి అన్ ఇష్యూ ఫర్ దెమ్ ఐ ఫీల్, బికాస్ సర్చ్ ఉంది, రీజనింగ్ ఉంది,
యాడ్ చేసేస్తారు. ద ఓన్లీ బిగ్ ఛాలెంజ్ ఈజ్ బడ్జెట్. దీన్ని చూసి వాళ్ళు వాళ్ళ కాస్ట్ని కట్ డౌన్ చేస్తారా లేదా, లెట్స్ సీ. సో ఓవరాల్గా మీకు డీప్సీక్ గురించి ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. వచ్చుంటే హిట్ దట్ లైక్, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుగులో పెద్దగా ఎవరు చేయట్లేదు గైస్, షేర్ చేయండి ప్లీజ్. అండ్ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.